ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీ పాలిటిక్స్ సమ్మర్ ను మించి హీట్ ఎక్కుతున్నాయి. అధికార విపక్ష పార్టీల మధ్య ప్రతి ఇష్యూపై రాజకీయ రచ్చ రాజుకుంటుంది. పెన్షన్ల పంపిణీ, వాలంటీర్ల వ్యవస్థపై వైసీపీ కూటమి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు హోరెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల చుట్టూ రాజకీయం నడుస్తోంది. దాదాపుగా 2.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారి ఓట్లు మాత్రమే కాదు, వారు ఇతర ఓట్లను ప్రభావితం చేయగలరని అంటున్నారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు వాలంటీర్లపై దృష్టి పెట్టాయి. వాలంటీర్లు తమకు పేటెంట్ అని వైఎస్ఆర్సీపీ గట్టిగా నమ్ముతోంది. కానీ ఎన్నికల సమయం దగ్గరికి వచ్చేసరికి వ్యూహాత్మక తప్పిదాలతో వాలంటీర్ల ఆదరణను కొనసాగింపచేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్లపై ఉన్న నమ్మకం అంతా ఇంతా కాదు. వాలంటీర్లను నియమించినప్పటి నుండి ఆయన పార్టీ క్యాడర్ను కూడా పట్టించుకోలేదని, వాలంటీర్లకే ప్రాధాన్యం ఇచ్చారన్న అభిప్రాయం ఉంది. చివరికి వాలంటీర్లకు రాజకీయ భవిష్యత్తును ఇస్తానని కూడా ప్రకటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం జరిగిన మంచిని చెప్పాలని వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. కానీ క్యాడర్ విషయంలో జగన్ పెద్దగా పట్టించుకోలేదు. ఆ అసంతృప్తి పార్టీ క్యాడర్లో ఉందని అనిపించినప్పటికీ ఆయన తగ్గలేదు. వాలంటీర్లే నా సైన్యం అని వైసీపీ అధినేత బహిరంగంగా ప్రకటించుకున్నారు. పార్టీ క్యాడర్ నేతల గురించి ఏ పార్టీ అధ్యక్షుడైనా ఎక్కువగా చెప్పుకుంటారు. కానీ జగన్ మాత్రం వాలంటీర్ల గురించి చెబుతూ ఉంటారు. అది ఆ వ్యవస్థకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యత అనుకోవచ్చు. వాలంటీర్ల విషయంలో కొన్ని వివాదాస్పద నిర్ణయాలను వైసీపీ తీసుకుంటుంది. ఎన్నికల కోడ్ ఉన్నందున వాలంటీర్ల వ్యవస్థను ఈసీ అంగీకరించదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే పింఛన్ పంపిణీని వాలంటీర్లతో వద్దని చెప్పినందున ఆ వ్యవస్థే లేదన్నట్లుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ కూడా వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయిందన్నట్లుగా మాట్లాడుతున్నారు. తాను మళ్లీ సీఎం అవగానే మొదటి సంతకం పెడతారంటున్నారు. దీంతో వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయిందా అన్న డౌట్స్ వస్తున్నాయి. అదే సమయంలో కొన్ని చోట్ల రాజీనామాలకు పట్టుబడుతున్నారు వైసీపీ నేతలు. వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీ కోసం ప్రచారం చేయాలని అంటున్నారు. కానీ పెద్దగా రాజీనామాలు చేయటం లేదు. 2.5 లక్షల మంది వాలంటీర్లలో 5,000 మంది రాజీనామాలు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. వాలంటీర్ల విషయంలో చంద్రబాబు వ్యూహాత్మక రాజకీయం చేస్తున్నారు. వాలంటీర్లందరికీ చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ప్రజలకు సేవ చేసేలా ఉండే వాలంటీర్లకు ఎలాంటి సమస్య ఉండదని అంటున్నారు. అంతేకాదు, తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు నెలకు 50,000 రూపాయల వరకు సంపాదించుకునేలా ఏర్పాట్లు చేస్తామని ఇంతకుముందు హామీ ఇచ్చారు. తాజాగా ఉగాది రోజున వాలంటీర్ల గౌరవ వేతనం 10,000 చేస్తామని ప్రకటించారు. వైసీపీ నేతలు చెప్పినట్లుగా చేయవద్దని ఆయన షరతు పెట్టారు. వారు చెప్పింది విని మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. రాజీనామాలు చేసిన వాలంటీర్లకు అసలు ఛాన్స్ ఉండదు. వాలంటీర్లలో చాలా మంది వైసీపీ కార్యకర్తలే. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే చెబుతూ ఉంటారు. స్వయంగా సీఎం జగన్ కూడా చెబుతూ ఉంటారు. వాలంటీర్లు ఎన్నికలకు దూరంగా ఉండాలని ఇటీవలే ఈసీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ కేంద్రంగా రచ్చరాజుకుంది. చంద్రబాబు అండ్ కో వాలంటీర్ల వ్యవస్థపై ఈసీకి ఫిర్యాదు చేయటం వల్లే పెన్షన్లు ఆలస్యమయ్యాయని, పలువురి మరణాలకు కారణమయ్యారని వైసీపీ ఆరోపించింది. అయితే ప్రత్యామ్నాయాలు చేయడంలో విఫలమై తమపై నిందలేస్తారా అని టీడీపీ ప్రశ్నిస్తోంది. వాలంటీర్ వ్యవస్థపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం నెలకు 10,000 పెంచుతామన్నారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. వాలంటీర్ల పారితోషికం 10,000కు పెంచుతామన్న చంద్రబాబు హామీపై పేర్ని నాని స్పందించారు. వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేయాలని చంద్రబాబు భావించారని, అది కుదరకపోయేసరికి ఇప్పుడు వారిపై కళ్ళబొల్లి ప్రేమ వలకబోస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ట్రాప్లో పడొద్దని సూచించారు. తాయిలాయిలు ప్రకటిస్తున్నారంటే వాలంటీర్ వ్యవస్థ సక్సెస్కు నిదర్శనమన్నారు పేర్ని నాని. వాలంటీర్లు 2.5 లక్షల మంది తన సైన్యంగా గతంలోనే చెప్పారు ఏపీ సీఎం జగన్. అదే వాలంటీర్లు ఇప్పుడు టీడీపీ జనసేనకు కీలకమైనట్లు తెలుస్తోంది. మరోవైపు వాలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. మళ్లీ అధికారంలోకి వచ్చి సెట్ చేస్తారని జగన్ చెబుతున్నారు. మొత్తంగా ఏపీ ఎన్నికల వేళ ఓటర్లతో పాటు వాలంటీర్లు ఒక బ్రాండ్ అయిపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్. సుజాత, ఏపీలో రాజకీయాలన్నీ కూడా వాలంటీర్ల చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి.
ఎవరు అవునన్నా కాదన్నా వాలంటీర్ల వ్యవస్థ ఒక మంచి ప్రయోగం. ప్రజలకు నేరుగా గడప వద్దకే ప్రజల యొక్క ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను వివరించి దానికి దేనికి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్స్ తీసుకొని అక్కడికక్కడే వాళ్ళకు పథకాలు లబ్ధి పొందే విధంగా చేసేటువంటి వ్యవస్థ. లబ్ధిదారుడిగా గుర్తించిన తర్వాత అందుతున్నటువంటి ఆ లబ్ధిని నెల నెలా కావచ్చు, ఎప్పుడైతే ప్రభుత్వం విడుదల చేస్తుందో ఆ డబ్బును తెచ్చి నేరుగా ప్రజలకు చేర్చే వ్యవస్థ. దీన్ని ఎవరు కూడా కాదనలేదు. మొదట్లో దీన్ని కొంత రాజకీయంగా వైసీపీ వాడుకుంటుంది, మైలేజ్ వస్తుంది దీని ద్వారా అని భావించినటువంటి టీడీపీ వాలంటరీ వ్యవస్థ పైన విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఒకానొక దశలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ఉమెన్ ట్రాఫికింగ్, మహిళల అక్రమ రవాణాకు వాలంటరీ వ్యవస్థ కారణమంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో అది పెద్ద దుమారమే రేపింది. చంద్రబాబు నాయుడు అయితే మగవారు లేని సమయంలో ఇళ్లలోకి వెళ్ళి ఆ తలుపులు కొడుతున్నారు, ఆడవాళ్లను వేధిస్తున్నారంటూ కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. అయితే ఇప్పుడు అవన్నీ కూడా మర్చిపోయి వాలంటరీ వ్యవస్థ ఉంటే ప్రతి కుటుంబము ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటరీ ఉంటాడు కాబట్టి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము తమ ఆధీనంలో ఉంటది, తమకు కంట్రోల్లో ఉంటారు, తమకు చేరువుగా ఉంటారు అని నమ్ముతూ ఉన్నారు. అందుకే ఇప్పటికే జగన్ వాలంటరీ వ్యవస్థను తెచ్చినటువంటి జగన్ దాన్ని తన సైన్యంగా ప్రకటించుకోవడమే కాదు, మీరు 5,000 రూపాయలకు ఈ రోజు సాక్రిఫైస్ చేసి పని చేస్తున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా భవిష్యత్తులో న్యాయం చేస్తాను, మీలలో చాలా మందిని నాయకులుగా కూడా తీర్చిదిద్దుతాను, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కూడా కల్పిస్తానంటూ కూడా ఆయన అనేక సార్లు చెప్పారు. అలాగే వాలంటీర్ల పురస్కారాల పేరుతో వాళ్ళకు ప్రైజ్ మనీని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వివాదాల నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరైనా అట్లా ఈసీ ఆదేశాలతో వాలంటరీ పోస్టులు కోల్పోతే తిరిగి ఈసారి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకము వాలంటీర్ల రిక్రూట్మెంట్ మీదనే పెడతాను అంటూ కూడా ఆయన హామీలు ఇస్తూ వాలంటీర్లను తను ఓన్ చేసుకునే ప్రయత్నం ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటే, మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా పోయినసారి పింఛన్ల పంపిణీ వ్యవస్థలో జరిగినటువంటి లోపాలు అది పెద్ద డ్యామేజ్ అయింది కూటమి పార్టీలకు. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి అందించే ప్రక్రియకు చెక్ పెట్టినటువంటి ఈసీ సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయడంతో చాలా మంది సచివాలయాల దగ్గరకు వచ్చి పింఛన్ తీసుకోవడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడు వాలంటీర్ల విలువ ఏంటో మరింత తెలిసి వచ్చింది. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు కూడా తన వర్షన్ ను మార్చాడు. ఖచ్చితంగా తాము కూడా అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాము, కొనసాగించడమే కాదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 5,000 రూపాయల గౌరవ వేతనం ఏదైతే ఇస్తుందో దాన్ని 10,000 రూపాయలకు పెంచుతామంటూ కూడా ఆయన వాలంటీర్లకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ఈ వ్యవస్థను ఒప్పుకుంటున్నాయి, ఒప్పుకొని తీరాలి కూడా. ఏ ప్రభుత్వం అయినా పరిపాలన సక్రమంగా సాగాలి, పథకాలు సక్రమంగా అమలు అవ్వాలంటే వాలంటీర్ లాంటి వ్యవస్థ ఉండాలి అని రెండు పార్టీలు నమ్ముతున్న నేపథ్యంలో వాళ్ళను తమ వైపు తిప్పుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఒకవైపు జగన్ కామెంట్స్ కావచ్చు, మరోవైపు చంద్రబాబు కామెంట్స్ కావచ్చు. ఇవి ఇప్పుడే కాదు, ఎలక్షన్ దగ్గరికి వచ్చే టయానికి మరిన్ని తాయిలాలు కావచ్చు, మరిన్ని వరాల జల్లులు వాలంటరీ వ్యవస్థ పైన కురిసే అవకాశము ఉంది. అయితే ప్రభుత్వం మారితే ఈ వాలంటరీ వ్యవస్థ యొక్క ఎంపిక ఎలా ఉంటది? ఇప్పటికే చాలా మంది రాజీనామాలు చేసి మాకు ప్రచారం చేయాలి, ఎందుకంటే ఈ పోస్ట్ ఇప్పించిందే మేము అంటూ కూడా వైసీపీ నేతలు వాలంటీర్ల పైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు. నిజానికి వాలంటీర్ల రిక్రూట్మెంట్ లో కొంత రాజకీయ ప్రమేయం ఉన్నప్పటికీ చాలా మంది వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగానే పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే లబ్ధిదారులను గుర్తించేంత వరకే వాళ్ళు పనిచేస్తారు తప్ప వాళ్ళను ఎంపిక చేయాలా వద్దా అనే నిర్ణయం అయితే ఖచ్చితంగా అధికారుల పరిధిలోనే ఉంటది. కాబట్టి వాళ్ళు రాజకీయాలు పూసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి పనిని సక్రమంగా చేయడము, వస్తున్నటువంటి గౌరవ వేతనాన్ని తీసుకోవడం వరకే ఉంది. కానీ ఎవరికి వారుగా ఆపాదించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇది వైసీపీ తెచ్చిన వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీకి వీళ్ళు ప్రచారం చేస్తారేమో అన్న ఒక అనుమానం ఒకవైపు టీడీపీలో ఉంది. ఖచ్చితంగా మేము తెచ్చిన వ్యవస్థ కాబట్టి మేము దీన్ని రాజకీయంగా వాడుకోవాలి అన్న ఆలోచన వైసీపీకి ఉంది. అయితే వీటన్నిటి ఆరోపణల నేపథ్యంలోనే ఈసీ ఒక నిర్ణయం తీసుకొని ఎలక్షన్ వరకు మీరు దూరంగా ఉండాలంటూ కూడా వాలంటీర్లను దూరం పెట్టిండ్రు. ఇప్పుడు అందరూ అంగీకరించుస్తున్నటువంటి విషయమే వాలంటరీ వ్యవస్థ ఉండాలి అన్నది బలంగా నమ్ముతున్నారు అన్ని పార్టీలు కూడా. అయితే వాళ్ళ ప్రభుత్వాలు వస్తే భవిష్యత్తులో ఈ వాలంటీర్లకు ఏం చేస్తారనే దానిపైన ఇప్పుడు రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ప్రజలకు కూడా కోరుకుంటూ ఉన్నారు, వాలంటీర్ అనేవాడు ఒకటి ఉంటే తమ పని సులువు అవుతుంది అని ప్రజలు కూడా నమ్ముతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ వ్యవస్థను కాపాడుకోవాలి. కాపాడుకోవడమే కాదు తమ వైపు తిప్పుకోవాలా అన్న
ఆలోచనతోనే ఈ పార్టీలన్నీ కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తాజాగా చేసినటువంటి 10,000 రూపాయల జీతం కూడా ఆ కోణంలోనే మనం చూడాల్సి ఉంటది సుజాత. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్. వాలంటీర్ వ్యవస్థపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పల్నాడు నుంచి రమేష్ అందిస్తారు. రమేష్. సుజాత, ఏదైతే మరి వాలంటరీ వ్యవహారం అటు చంద్రబాబు జగన్ మధ్య కూడా మాటలు వారు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏపీలో ఏదైతే వాలంటరీ చుట్టే రాజకీయం తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి వైసీపీ పూర్తి స్థాయిలో వాలంటరీ వ్యవస్థతో వచ్చే ఎన్నికల్లో గెలవాలని కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక దీనికి కోర్టు కళ్ళెం వేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాలంటీర్లకి ఒక పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా విధులకి హాజరవ్వకూడదని చెప్పి కూడా కోర్టు కీలక ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వాలంటీర్కి ఎక్కడికక్కడ కూడా రాజీనామా చేసి వైసీపీ కార్యకర్తగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే క్రమంలో వాలంటీర్లకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం 5,000 జీతం ఇస్తూ కూడా మరి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో పథకాలు వారి ద్వారా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న చంద్రబాబు పూర్తిగా 10,000 రూపాయలు ఇస్తాం, వాలంటరీ వ్యవస్థ ఎక్కడికి తీసేసే పరిస్థితి ఉండదంటూ కూడా మరి ఉగాది సందర్భంగా కూడా ఉగాది కానుక్క వాలంటరీకి మరి చెప్పినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మాటలు నమ్మొద్దంటూ కూడా నిన్న పల్నాడు సభలో చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వాలంటరీని పూర్తి స్థాయిలో ఏదైతే వైసీపీ కార్యకర్తగా యూజ్ చేసుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఇదే క్రమంలో విపక్షాలు తీవ్ర స్థాయిలో కూడా వాలంటీర్ల పైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొదటి నుండి మనం చూసాం సుజాత, మొదటి నుండి వైసీపీ పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా విజయసాయి రెడ్డి గాని అటు మంత్రి అంబటి రాంబాబు గాని వీరు మాట్లాడినటువంటి అనేక సందర్భాల్లో కూడా వైసీపీ కార్యకర్తలకే వాలంటరీ పోస్టులు ఇస్తున్నామని చెప్పి కూడా గతంలో స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇదే క్రమంలోనే మొన్న రాజీనామాలు చేసినటువంటి వాలంటరీ వ్యవస్థ చూస్తే ఖచ్చితంగా అది నిజమే అని చెప్పాలి. ఎందుకంటే ముందస్తుగా మరి అక్కడ ఉన్నటువంటి ఆ వార్డులో ఉన్నటువంటి కార్యకర్తలకి వాలంటరీ పోస్టులు ఇవ్వటం, అదేవిధంగా 50 ఇళ్లకు ఒక వాలంటరీ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో ఓట్ల ప్రభావితం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కోర్టుని ఆశ్రయించాడు. ఏదైతే వాలంటరీ పూర్తిగా విధులకు హాజరవ్వకూడదు, ఎలాంటి సంక్షేమ పథకాలు వారి ద్వారా పంచకూడదని కూడా మరి కోర్టులో పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఏపీ ప్రభుత్వానికి అటు ఎన్నికల అధికారులకు కూడా ఒక కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ క్రమంలోనే ఎటు తేల్చుకోలేనటువంటి వాలంటీర్లు ఖచ్చితంగా వైసీపీకి పనిచేయాలని ఉన్నటువంటి వాలంటీర్లు ఒక్కసారిగా కూడా రాజీనామాల పర్వం కొనసాగినటువంటి పరిస్థితి కనపడింది. ఈ రాజీనామాలు చేసిన ప్రతి ఒక్క వాలంటీర్ కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థికి అనుకూలంగా కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇన్నాళ్ళు మరి విపక్షాలు చేస్తున్నటువంటి ఏదైతే మరి విమర్శలకి కొంత బలం చేకూరిందని చెప్పుకోవచ్చు. వైసీపీ పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా వాలంటీర్లకి మరి ప్రభుత్వ ఖజానాని వేల కోట్ల రూపాయలు ఇన్నాళ్ళు 5 ఏళ్లు పంచిపెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాజ్యాంగాన్ని పూర్తిగా కూడా కాలరాస్తున్నటువంటి వైసీపీ సర్కారు అంటూ కూడా మరి టీడీపీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇన్నాళ్ళు 5,000 రూపాయలు మరి దాదాపు 2 లక్షల పైగా వాలంటరీ వ్యవస్థ ఉన్నటువంటి నేపథ్యంలో వాలంటరీ వ్యవస్థ ద్వారాగే ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తుందని కూడా వైసీపీ సర్కారు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇంత మేరకు సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ శాఖ సంబంధించినటువంటి సిబ్బంది ఇంత మేరకు సిబ్బంది ఉంటే మరి మొన్న వాలంటరీ పెన్షన్ వ్యవహారం కూడా మరి గందరగోళంగా మారినటువంటి పరిస్థితి. అయితే అధికార పార్టీ సంబంధించి విపక్షాలు పూర్తిగా కోర్టుకు వేయటం, అడ్డుకోవటం, అవ్వ తాతలకి రావాల్సినటువంటి పెన్షన్స్ అడ్డుకున్నారంటూ కూడా మరి తీవ్ర స్థాయిలో కూడా మరి అధికార పార్టీ టీడీపీ పైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే క్రమంలో ఖజానా ఖాళీ అయినటువంటి వైసీపీ సర్కారు విపక్షాల పైన తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు కూడా మరి కొట్టిపడేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 1వ తారీఖు పెన్షన్స్ అందాల్సినటువంటి పెన్షన్దారులకు కూడా మరి 5, 6 తారీఖుల దాకా కూడా
పట్టినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే చాలా మంది కూడా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏ ఒక్కటి కూడా ఎన్నికల దగ్గర సమయంలో రాజకీయ పార్టీలు ఖచ్చితంగా వారికి కలిసి వచ్చే విధంగా కూడా మరి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి మొన్న పెన్షన్ వ్యవహారం కూడా మరి ఎవరైతే అవ్వాతాతలు ముసలి వాళ్ళు ఉన్నారో వారిని పూర్తిగా కూడా మంచంలో తీసుకొని మరి పెన్షన్ తీసుకోవడానికి వచ్చి మృత్యువాత పడ్డారంటూ కూడా మరి వైసీపీ సర్కారు మరి విపక్షాల పైన తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా పెన్షన్ సంక్షేమ పథకాలు ధ్యేయంగా ముందుకెళ్లాలి. వాలంటరీ వ్యవస్థతో ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా ముందుకెళ్లాలి. ఓటర్లని ప్రభావితం చేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయా సంబంధించినటువంటి అభ్యర్థులకు కూడా మరి ఉపయోగపడే విధంగా ముందుకెళ్లాలని సూచనలు చేసినటువంటి నేపథ్యంలో నిన్నటి వరకు కూడా మరి విపక్షాలు కూడా వాలంటరీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాలంటరీ వ్యవస్థని కంటిన్యూ చేస్తాం, 10,000 రూపాయలు జీతభత్యాలు ఇస్తాను కూడా చంద్రబాబు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా సుజాత, ఈ రోజు వాలంటరీ వ్యవస్థ తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నడూ లేని విధంగా ఇన్ని సంవత్సరాలు ఎన్నికలు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ లో వాలంటరీ వ్యవస్థ ఒక కీలకంగా మారినటువంటి పరిస్థితి ఇక్కడ ఆంధ్ర ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ రమేష్. వాలంటీర్ వ్యవస్థపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకవైపు వాలంటీర్ వ్యవస్థకు పేటెంట్ మేమే అని వైసీపీ అంటుంటే, మరోవైపు చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వస్తే వారికి జీతాలు పెంచుతామని మరోవైపు అంటున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. సుజాత, వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఏపీలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా అధికార వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా వాలంటీర్లకు సంబంధించి పలు ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యంగా మళ్లీ అధికారంలోకి వస్తే ఇప్పుడు రిజైన్ చేసిన వాళ్ళు కానీ తీసేసిన వాలంటీర్లందరినీ కూడా తిరిగి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారం తమకు ఎక్కడ ఎదురు తిరుగుతుందోనని భావించిన ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా దీనిపైన సానుకూలంగానే స్పందిస్తున్నారు. అంతకుముందు వాలంటీర్ వ్యవస్థ సమాజానికి ప్రమాదకరమని వివిధ రకాలుగా కామెంట్లు చేసిన టీడీపీ అధినేత కూడా ప్రస్తుతం కొంచెం వెనక్కి తగ్గి పూర్తి స్థాయిలో కూడా వాలంటీర్ వ్యవస్థను తాము కొనసాగిస్తామని, ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న 5,000 కంటే కూడా దాన్ని రెట్టింపు చేసి 10,000 వరకు కూడా వాళ్లకు జీతం రూపంలో ఇస్తామని కూడా టీడీపీ అధినేత చెప్తున్నారు. మొత్తానికైతే ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలకు అత్యంత కీలకమైన అంశంగా మారింది. దాదాపుగా 2.5 నుంచి 3 లక్షల మంది ఉన్న ఈ వాలంటీర్లు ఈ ఎన్నికల్లో పెను ప్రభావాన్ని చూపిస్తారని రెండు పార్టీలు కూడా భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే వారిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలను అయితే ఇరు పార్టీల నేతలు కూడా వదులుకోవడం లేదు. మొన్నటి వరకు కూడా వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తామని, ఈ వ్యవస్థ వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తూ వచ్చిన విపక్షాలు కూడా ప్రస్తుతం తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారికి ఇచ్చే వేతనాన్ని కూడా 10,000 వరకు పెంచుతామని చెప్తున్నారు. మరోవైపు ఇటు అధికార వైసీపీ పార్టీ కూడా వాలంటీర్ వ్యవస్థకు తామే ప్రాణం పోచామని, ఆ వ్యవస్థను రక్షించుకుంటామని కూడా చెప్తూ వస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్నికల్లో ఇతర అంశాల కంటే వాలంటీర్ల అంశమే ప్రధాన ఎజెండాగా అన్ని పార్టీలు కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.